కాలువ కింద సాగు చేసిన పంట పొలాలను పరిశీలించారు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, ఎంపీ నిమ్మకాయల కిష్టప్ప ఎమ్మెల్యేలు పరిశీలించారు. గత 15 ఏళ్లుగా పంట పండని భూములు సీఎం చంద్రబాబు మూలాన హంద్రీ నివా నీటితో పంటలతో కళకళలాడుతున్నాయని చెప్పారు మంత్రులు. కరువు సీమ కోనసీమతో పోటీ పడే రోజుల్ని చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు గారి పాలనలో. ఇది రాయలసీమ చరిత్రలో మరో రాయల కాలం మొదలైంది, అది చంద్రబాబు నాయుడు గారి పాలన మొదలైంది అనేటువంటిది హంద్రీ నీవా కాలువల్ని చూసినా, చెరువుల్ని చూసినా, చెరువుల కింద ఉన్నటువంటి పంట పొలాల్ని చూసినా మీరు ఇవాళ చూడగలుగుతున్నారు. పచ్చటి పొలాల్ని ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి వచ్చింది. 25 ఏళ్లుగా 30 ఏళ్లుగా కనీసం చెరువులో సగం నీళ్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో చెరువు కూడా ఈరోజు మరువులు బారుతున్నాయి. అంటే ఎన్ని నీళ్లని జిల్లాకు తీసుకొచ్చాం. జిల్లాలో గతంలో ఉన్నటువంటి నీటిని 18 టీఎంసీలకు పడిపోతే హెచ్ఎల్సీకి అదనంగా ఇవాళ 22 టీఎంసీల పైగా హంద్రీ నివా నుంచి తీసుకొచ్చి రాగలిగాం. అంటే మేము పంటలు పెట్టుకొని మా కళ్ళలో మేము ఆనందంగా ఉంటే ఇది చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం జిల్లాకు వస్తున్నారా అంటే రెచ్చగొట్టి మాట్లాడి మాకు వచ్చే నీళ్ళు కూడా రాకోకుండా చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన అనంతపురం జిల్లాకు వస్తున్నారనే విషయం ప్రతి ఒక్క రైతన్న సోదరులో కూడా ఉంది. మనకు నీళ్ళు హంద్రీ నివా కాలువ అనేది 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఈ కాలువ కూడా పూర్తి చేసి ఆ రోజు నీళ్ళు అందించింటే మీరు ఒక దేవులుగా మా రైతులందరూ కూడా భావించేవాళ్ళం నాతో పాటు. కానీ మీరు ఆ పని అయితే చేయలేదు, కానీ దాచుకున్నారు, కానీ మీరు హంద్రీ నివా కాలువ అనేది పూర్తి చేయలేదు.